आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। रियासती व्हिप और रुकन असम्बली एन.एम. श्रीनिवास रेड्डी ने कहा कि शदीद गर्मी के पेश नज़र आवाम की प्यास बुझाने के लिए अमली इकदाम किए जा रहे हैं। इसी सिलसिले में महबूबनगर शहर के घड़ियाल चौराहे पर एन.एम. जलधारा के नाम से एक खुसूसी मुहिम का आगाज किया गया। रुकन असम्बली ने बताया कि इस इकदाम के तहत ताजरों को मुफ्त कूल वाटर कैंस फराहम किए जा रहे हैं ताकि दुकानों पर आने वाले ग्राहकों, मजदूरों और कारोबारी अफराद को साफ़ और ठंडा पीने का पानी बआसानी दस्तियाब हो सके। उनका कहना था कि घड़ियाल चौराहा शहर का एक अहम तिजारती मरकज़ है जहां रोज़ाना हज़ारों अफराद आते जाते हैं, इसलिए यहां पानी की फराहमी को यकीनी बनाना ज़रूरी था। एन.एम. श्रीनिवास रेड्डी ने मज़ीद कहा कि यहां कायम किए गए वाटर प्लांट के ज़रिए हर शख्स को बिला मुआवजा ठंडा पानी फराहम किया जा रहा है और जल्द ही इस मुहिम को शहर के दीगर इलाकों तक भी तौसीह दी जाएगी। उन्होंने आवाम से अपील की कि गर्मी की शिद्दत के दौरान ज़्यादा से ज़्यादा पानी का इस्तेमाल करें और महकमा मौसमियात की हिदायत पर अमल करते हुए ख़ुद को डिहाइड्रेशन से महफूज रखें। उन्होंने कहा कि सेहत की हिफाजत हर फर्द की अव्वलीन तरजीह होनी चाहिए। इस मौके पर मेयर गुम्मला मुमताज़ श्रीनिवास, डिप्टी मेयर मारेपल्ली सुरेंद्र रेड्डी, मुड़ा चेयरमैन लक्ष्मण यादव, ज़िला लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, कांग्रेस के सीनियर कायदीन विनोद कुमार, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, कॉरपोरेटर अनुराधा चिन्ना समेत दीगर अवामी नुमाइंदे, सियासी कायदीन और कारकुनान मौजूद थे। गोपाल मेन मर्चेंट गोपाल पद्मा मेडिकल स्टोर इंडियन फ्लावर्स किंग गारमेंट्स क्वालिटी फुटवेयर ఎండలో అందరూ ఉంటుండే హమాలీలకు కానీ మిగతా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ షాపులలో సరుకులు కొనే వాళ్ళకి కానీ నిల్వ నీడ లేకుండా ఉండే. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ అభ్యర్థన మేరకు, హమాలీ సంఘం వాళ్ళ అభ్యర్థన మేరకు ఇక్కడ షెడ్ నిర్మాణం చేయడం, అలాగే ఇక్కడ ఏవైతే రోడ్డు మీద వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా లోపల షట్టర్స్ నిర్మించి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఒక వాటర్ ప్లాంట్ను పెట్టి దాంతో రిఫ్రిజిరేటర్ను కూడా దాంతో అటాచ్ చేసినాం. ఇక్కడ వచ్చి చల్లని నీళ్ళు తాగుతూ ఉన్నారు. అయితే ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో అనేక షాప్స్ ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఇది ఒక వ్యాపార కేంద్రం. దూరం నుంచి పెళ్ళైనా వేరే ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ సరుకులు కొనడానికి వస్తూ ఉంటాం. మరి అటువంటి వాళ్లకు, ఆ షాపులో పనిచేసే వాళ్ళకు, షాపులో ఉండే వాళ్లకు చల్లని నీళ్లు మనం ఇస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి ఈరోజు ప్రతి ఒక్క షాపుకు కూడా 5 లీటర్ క్యాన్ ఇస్తూ ఉన్నాం. వారు మార్నింగ్ ఉదయమే వచ్చి ఇక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర చల్లనీరు తీసుకొని వాళ్ళ షాప్లో పెట్టుకుంటే వాళ్ళు తాగొచ్చు, వాళ్ళ కస్టమర్స్ కూడా చల్లనీళ్ళు తాగిపోయచ్చు. దీన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఎండాకాలంలో మంచినీళ్ళు తాపితే చాలా పుణ్యం వస్తుందట. అందుకే ఇది ఒక్కటే కాకుండా ఇంకా మిగతా దగ్గర ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ మా ముడా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఒక వాటర్ ప్లాంట్ పెట్టించి ఇట్లనే అక్కడ కూడా ఇటువంటి క్యాన్స్ ఇవ్వాలి. మొత్తం టౌన్లో కూడా ఏ వ్యాపారస్తులు కానీ, రోడ్డు మీద ఉన్న వాళ్ళు కానీ, లేదా ఆ షాపులలో వచ్చి కొనుక్కునే వాళ్ళకి కానీ దాహం అయితే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఈ క్లాక్ టవర్ నుంచి మొదలు పెడతా ఉన్నాం. మిగతా మొత్తం పట్టణానికి కూడా అవసరం ఉన్న దగ్గర ఇటువంటివి క్యాన్స్తో పాటు వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకుందాం. కొన్ని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, కొన్ని ముడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని ఈ క్యాన్స్ మాత్రం నేనే స్వంతంగా మా సొంత నిధులతోటి అందరికి కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మీరు సక్సెస్ చేయాలి. ఇది ఒక మంచి మీడియా మిత్రులకు కూడా కోరుతా ఉన్నా, ఇది మంచి కార్యక్రమం.
దీన్ని బాగా హైలైట్ చేస్తే మిగతా పట్టణాల్లో మిగతా ఎమ్మెల్యేలు కూడా దీనికి పూనుకొని అక్కడ కూడా ఉన్న వేలాది మందికి మంచినీళ్ళు తాపుతారు. ఇంకో విషయం, ఈరోజు ఎండలో తిరిగితే డీహైడ్రేషన్ అవుతుంది, సోమశిలి పడిపోతారు, రకరకాల రోగాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలంలో ఖచ్చితంగా బయటికి వెళ్తే వాటర్ బాటిల్ వెంబడి తీసుకోవాలా, లేదు ఎక్కడన్నా ఆగి చలివేంద్రాల దగ్గర ఖచ్చితంగా ఒక 3-4 గ్లాసుల వాటర్ తాగితే డీహైడ్రేషన్కు లోన్ కాకుండా ఉంటాం. ఈ 2 నెలలు కూడా మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఎప్పుడు బయటికి వచ్చినా సరే వాళ్ళ వెంబడి ఒక బాటిల్ పెట్టుకోవాలి. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఆ బాటిల్ నింపుకోవడానికి కూడా ఇక్కడ వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం. ₹1 కూడా ఛార్జ్ ఎవరు కూడా చేయరు. ఇది కేవలం ఉచితంగా ప్రజలకు చల్లని మంచినీరు ఇచ్చే కార్యక్రమం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్.